అక్కడ తరుణ్ కుమార్ చాలా చక్కగా ఫీలింగ్ చేశారండి. ఓన్లీ సింగిల్ రాడ్. వైడ్ బాల్. మెయిన్ ఎంపైర్ మా కల్లో చూసి వైడ్ చెప్పండి అండి మీరు. ఓకే, థ్యాంక్ యూ. శివసాయి బౌలింగ్ చక్కగా చేస్తున్నారు. కూరంపల్లి టీం చాలా చక్కగా ఫీల్డింగ్ చేస్తుంది. అలాగే మనోహర్ చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఓవర్ ముగిసే సమయానికి స్కోర్ బోర్డ్ 5. లాస్ ఆఫ్ నో వికెట్. డాక్టర్ రమేష్కు 6 కొడితే 516 అంటామా ఇక్కడ స్టేజ్ గారు చెప్తాండ్రు. 6 కొడితే 516. బౌలర్ నేమ్ లోకేష్. డాట్ బాల్. డాట్ బాల్. ఇక్కడ మనోహర్ను ఎల్లంపల్లి బీటీం వాళ్ళు 6 కొట్టాలని కోరుకుంటారు. 6 కొడితే టెంకాయ ఫ్రీ అంట. మా దచ్చిగురు దొరలండి పెరుకో వస్తారంట. కూరంపల్లి టీం వాళ్ళు చాలా చక్కగా ఫీల్డింగ్ చేస్తున్నారు. కూరంపల్లి టీంకు అక్కడ గుట్లో ఏంటి ఎంకరేజ్మెంట్ బలిందమ్మా. గుట్ల మీద కూర్చొని వావ్ అని అరుస్తుండ్రు. ఫీల్డింగ్ బాబు. కూరంపల్లి టీం వాళ్ళు చాలా చక్కగా ఫీల్డింగ్ చేస్తున్నాడు. అలాగే రమేష్ కుమార్ చాలా మంచిగా డిఫెన్స్ ఆడుతాడు. సరే ఓకే చెప్తాను. 6 కొడతానా? ఓకే 6 చెప్తా మచ్చా కొట్లాడిగిన. సరే గుడ్ బౌలింగ్ మా లోకేష్. ఇప్పుడే మనోహర్ ఆఫర్ వచ్చింది మా ఎల్లంపల్లి వంశీ. 6 కొడితే 2 లీటర్లు థమ్స్అప్ ఫ్రీ అంట. మనోహర్ ఎల్లంపల్లి వంశీ ఆఫర్ చెప్పాడు మనోహర్కు. నో బాలా. గుడ్ డిఫెన్స్ మా డాక్టర్.
పవర్ ప్లే కంప్లీటెడ్. స్కోర్ బోర్డ్ 2 ఓవర్లు ముగిసే సమయానికి 9. ఇంటికి పోదు వైట్ బై 4 బై రా గెలిచారు సార్ లాస్ట్ లాస్ట్ 3 ఓవర్లు 2 ఓవర్లు 40 వైడ్ 4 2 ఓవర్లు 40 కొట్టాలంటే గుడియనరా 2 ఓవర్లు 40 ఇచ్చారు ఇంకా ఒక ఓవర్ మిగిలింది కదరా క్రికెట్ స్టార్ట్ మేడం మీ కొమ్మ మైక్ లేని చిన్న మాట్లాడు బౌలర్ నేమ్ విష్ణు. వైట్ బాల్. మెయిన్ ఎంపైర్ మాకల్లా చూసి చెప్పియా కొంచెము. వైట్ బాల్. డబుల్ వైడ్ బాల్. ఏమా త్రో వస్తుందా? ఎంపైర్స్ పోయి చూడొచ్చు. బౌలర్ చేంజ్. న్యూ బౌలర్ అఖిల్ కుమార్. కొంచెం చూసుకోండి మా పిల్లోడిని. ఎల్లంపల్లికి కొంచెం కూరంపల్లికి లింక్ ఉండదంట ఆ పిల్లోనితో. మనూరు పిల్లోడు లే ఎల్లంపల్లి పిల్లోడు. మహేష్ బాబు బామార్దే. వైడ్ బాల్. అనదర్ పరుగు. ఎంపైర్ ఈస్ అవుట్. నెక్స్ట్ బ్యాట్స్మెన్ పరమనేంటి బాలాజీ. ఆ మంచికి టీ షర్ట్ లేదా? ముందే చెప్తానా ఎల్లంపల్లి బీ వాళ్ళు టీ షర్ట్లు వేసుకొచ్చుకోపండి. ఇంటికి బి ఉన్నా కానీ ఎందుకు వేసుకొచ్చుకోరు చెప్పండి. అఖిల్ కుమార్ చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నారు అన్న. అక్కడ గ్రౌండ్లో ఎవరు పడా? వెల్ డిఫెన్స్. కూరంపల్లి వాళ్ళు చాలా చక్కగా ఫీలింగ్ చేస్తున్నారు మా ఈరోజు. ఏం తిని వచ్చినారో ఏమోబ్బా. వాళ్ళ క్యాప్టెన్ ఏం పెట్టినట్టే ఏమో అన్నం పెట్టింటారా. బాగా చెప్పారు.
పెట్టుకుని బాగా చెప్పు. చెప్తారు ఫోర్ పోతుంది, ఫోర్ పోతుంది. ఎంపీటీషన్ 4. అబ్బా నైస్ షాట్. 4లు వద్దంటమ్మా, ఇక్కడ 6లే. 6 కొడితే 516 అంట ఇక్కడ స్టేజ్ దగ్గర. డాక్టర్ రమేష్ బాబు 6 కొడితే 516. అప్పటికప్పుడు క్యాష్. సీనేపల్లి కిరణ్ స్పాన్సర్. ఎవరు నా స్టేజ్ వెనకాల అరుసండ్రు? గుడ్ బౌలింగ్ అఖిల్ కుమార్. మామ నీళ్ళబట్లు ఒకటి ఇక్కడ మామ మైక్లో ఉన్నా మామ. అటు ఎత్తుకొచ్చే కుక్క నరిమేసా. వైట్ బాల్. అఖిల్ కుమార్ తడబడుతున్నాడు. అక్కడ మల్లేశ్ మామ గ్రౌండ్ లో వస్తాడు, బయటికి పండమా. ఎంపీటీషన్ వైడ్. అఖిల్ కుమార్కి ఆఫర్ వచ్చింది. మహేష్ బాబు వికెట్ తీస్తే 516 డబ్బులు ఇస్తాడంట. వెల్ డిఫెన్స్. ఎంపీటీషన్ 4. రమేష్ బాబు చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక్కడ కూరం పిల్లలు చక్కగా మిస్ఫీల్ చేశారు. ఫీలింగ్ కూడా చాలా ట్రై చేసి. నువ్వు చెప్పలేదు కానీ చెప్పు, లేకపోతే నోరు మూసుకుని బాబు. నువ్వు చెప్పని చేత కదా నాకు తెలుసు. వైట్ బాల్. అది 4 పోతుంది మనకు తెలిసే కదా, మళ్ళీ దింపారు. నైస్ షాట్. ఇక్కడ 2D జరగడం జరిగింది. ఓవర్ కంప్లీటెడ్. స్కోర్ బోర్డ్ స్కోర్ అంజరా 3 ఓవర్లు అయిపోయినాయా? 3 ఓవర్లేనా? స్కోర్ చెప్పరా? 3 ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ బోర్డ్ 27, లాస్ ఆఫ్ 1 వికెట్. బౌలర్ లోకేష్. మా అక్కడ గ్రౌండ్లో ఎవరో బైక్ వేసుకొని పోతారమ్మా. చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నారు ఎల్లంపల్లి బి టీం వాళ్ళు. అలాగే కూరంపల్లి టీం వాళ్ళు చాలా చక్కగా ఫీల్డింగ్ చేస్తున్నారు. బాబు తమ్ముడు బయటకు పోమ్మా. ఏ బిట్టు రమేష్ చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇట్స్ ఏ బౌండరీ. 4 మిల్ గయా. అదే రా స్కోర్ వచ్చింది 4 ఓవర్లు 3 ఓవర్లు 12.
2 లీటర్ల థమ్సప్ ఓకే సరే 2 రన్స్. ఇక్కడ ఎల్లంపల్లి ప్రభుకుమార్ గుండాలు ఆఫర్ చెప్పాడు. ఒక 6 కొడితే ఎవరు కొట్టినా కానీ గుడ్ డిఫెన్స్, గుడ్ బౌలింగ్. ఒక 6 కొడితే ఎవరు కొట్టినా కానీ ఎల్లంపల్లి ప్రభుకుమార్ థమ్స్అప్ బాటిల్ ఫ్రీ. ఎవరు కొట్టినా కానీ ఇస్తాడంటమ్మా. వెల్ డిఫెన్స్. బన్నీ ఇక్కడ చాలా చక్కగా ఫీలింగ్ చేస్తున్నాడు. మీ వాళ్ళు గుట్లలో కూర్చొని మీకు బాగా ఎంకరేజ్ చేస్తాండ్రమ్మా. గుట్ల మీద చెట్ల మీద ఎవరు చూసినా కూరంపల్లిలో ఉన్నారు బా. రాజమామా ఇట్రా నిలబడలో ఎత్తుకరా గొంతున్నా సార్ సింగల్ ఓవర్ కంప్లీటెడ్. స్కోర్ బోర్డ్ 36, 4 overs completed, loss of 1 wicket. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. నీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఆఫర్ గుర్తుంది కదమ్మా ప్రభు. గుండాలు ఒక 6 కొడితే థమ్స్అప్ బాటిల్ ఫ్రీ అని చెప్పాడు. డీజే గుండాలు సౌండ్ సిస్టమ్ పెట్టాడు ఎల్లంపల్లో. పసుపులేటి రాజన్న కుమారుడు పెద్ద కొడుకు గుండాలు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు వైట్ బాల్. బాబు భయపడుకున్నా చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. బౌలర్ నేమ్ చైతు. చైతు చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. మీ వాళ్ళు గుట్ల మీద బాగా ఎంకరేజ్ చేస్తారమ్మా. వికెట్ తీస్తే నీకు 510 అమౌంట్ ఇస్తాడంట ఆయన మణికుమార్. గుడ్ బౌలింగ్ చైతు చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. టోర్నమెంట్లో ఫస్ట్ టైం బౌలింగ్ చేస్తున్నాడు.
పిల్లోడు కదా మాతడు పిలుగు. వావ్, చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. వైట్ బాల్, ఏం కాదులే బాబు. నో బాల్, నో బాల్, నో బాల్, నో బాల్. ఎంపైర్ తీశాడు, నో బాల్. మొత్తం ఎన్ని రన్స్ మా ఎంపైర్? నా అవుటర్స్ లోపలికి అవుతాను హరియాణ. మీరు పైన గుట్టలో కూర్చొని ఎంకరేజ్ చేయండి. ఏమున్నా మీకు వచ్చింది? నో బాల్, ఫ్రీ హిట్. గాల్లో బంతి. వావ్, చైతు చాలా చక్కగా బౌలింగ్ చేశాడు, కానీ నో బాల్ కావడం వల్ల వికెట్ కోల్పోయాడు. మా పిల్లని చెప్తాను బాయ్. రమేష్ కుమార్ చాలా చక్కగా బ్యాటింగ్ చేశాడు. 4 అవకాశం, కానీ కూరంపల్లి వాళ్ళు చాలా చక్కగా బాల్ ఆపారు. కేవలం 2 రన్స్. చైతుకు కూరంపల్లి వాళ్ళు చాలా చక్కగా సపోర్ట్గా ఉన్నారు గుట్లల్లో. ఫీల్డింగ్ మా తరుణ్ కుమార్, చాలా చక్కగా బాల్ పట్టావు. అలాగే చైతు కూడా చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక్కడ కూరంపల్లి వాళ్ళు చాలా చక్కగా ఫీల్డింగ్ చేస్తున్నాడు, కానీ నాకు కనపడలే. ఒక స్టేజ్ అర్థం ఉంది. ఓవర్ స్కోర్ 5 ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ బోర్డ్ 48, లాస్ ఆఫ్ 1 వికెట్. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఫాస్ట్ బౌలర్, చూసేదానికే ఎలా ఉన్నాడంటే బాల్ ఎలా ఉంటుంది తెలుసా? ఎంపైర్ 4. మాకు చెప్పాలి కదా, మీరు సిగ్నల్ ఇస్తేనే మాకు తెలుస్తుంది. ఒక స్టేజ్ అడ్డం ఉంది అది మా. బాలాజీ చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆఫర్ కోల్పోతున్నాడు. ఇక్కడ పసులేడు ప్రభు 6 కొడితే కూలింగ్ చెప్పారండి. ఒక్క 6 కొట్టలేదు ఎవరు. ఏమైంది మా బాలది? చెప్పాను కదా ఫస్ట్లోనే. रहा नहीं जाता। బౌలింగ్ మా తరుణ్, బౌలింగ్. అది కౌంట్ లేక 6 ప్రభు.
ఎంపైర్ డిసిషన్ ఫైనల్ డిసిషన్. ఎంపైర్ 6 ఎంపైర్ డిసిషన్ 6. ప్రభు 6 కొట్టాడు. ఓ కూల్ రాసుకో మా 12 బాలాజీ ఖాతాలో రాసుకో. గుండాలు బాలాజీ 12 బాలాజీ బాల్ కనబాకని కొట్టేసినాడంట. పిల్లలు బౌలింగ్ దొరికితే చాలు అని అడుగున్నారప్ప ఇక్కడ. వసీం భాయ్ కోటి బయటికి బా. తరుణ్ కుమార్ ధైర్యం చేసుకొని బాల్ వేశాడు. మిస్ఫిల్ చేశారు. 22 రూపంలో ఎక్స్ట్రా పరుగులు. వావ్ డాక్టర్ రమేష్ బాబు చాలా చక్కగా రన్నింగ్ చేస్తున్నారండి. మొత్తం ఎన్ని రన్స్ మా ఎంపైర్? 4 మిల్ గయా 4 మిల్ గయా. వావ్ డీజే సింగిల్ రన్. మూడు బాల్ వేసాడు అంతేనా? 16 ఇచ్చేసాడు. 3 balls coming. It's a wide ball. బాబు చైతు చాలా చక్కగా ఫీలింగ్ చేస్తున్నాడు. వైడ్ చెప్పాడమే. వైడ్ ప్లస్ రన్ టోటల్ 2 runs. స్కోర్ ఎవరు వేసుకున్నానండి? నో బాల్. నో బాల్ ఫ్రీ హిట్ లేదా? నో బాల్ ఫ్రీ హిట్. పర్మనెంట్ బాలాజీ ఈ బాల్ని ఎలా ఉపయోగించుకుంటాడో చూద్దాం. ఎంపైర్స్ కూడా నవ్వుతానండి. బౌలర్ చేంజా? ఎంపైర్ ఇది ఫ్రీ కన్యూ కదా. ఎంపైర్ ఫ్రీ కన్యూ కదా నో బాల్కో. చోటు ఎంపైర్ అనవసరంగా లోపలికి రావద్దండి. టైం వేస్ట్. నా మణిన్న హరియన్న ధోని ఒక రాండి బా. ఎంతమంది వస్తారు బా మీరు గ్రౌండ్లోకి? మా వాళ్ళంగా నడుస్తానంలే. ఏ గుండాల్ థమ్స్అప్ రెడీ చేసుకో. 12 బాలాజీకి. పసుపులేటి రాజన్న కొడుకు గుండాలు డీజే సౌండ్ సిస్టమ్ పెట్టాడండి. ఎవరన్నా డాక్టర్ రమేష్ గారు ఉన్నారా? నా కూరంపల్లి బయటికి పడినా అన్న ప్లీజ్. నా ఏమనుకోద్దన్నా. ఆ గుట్లే పడినా బాగా కనిపిస్తుంది కదా. డాక్టర్ రమేష్ బాబు వికెట్.
24 కొట్టి వెనుదిరిగాడు. ఇప్పుడు సాంగ్ పెట్టు ఏదన్నా ఏ ఎలంపల్లి బీడీం నుండి పీరాబాయ్ పీరాబాయ్ కమింగ్. నాగేంద్ర బాబు గ్రీస్ లేకి పీరాబాయ్ వస్తాడు. ఎన్నంపల్లి కిరణ్ కుమార్ రెడ్డి 45 కోట్లు పెట్టి కత్తి చేయించినాడు. ఆ పిల్లని జోలికొస్తే తెగ నరుకుతాడు. డీజే గుండాల్ నాగేంద్ర బాబుకు 6 కొడితే పసిలేడు ప్రభుకుమార్ 2 లీటర్లు థమ్స్అప్ కొనిస్తాడంటమ్మా. అలాగే 516 అమౌంట్ కానీ ఇస్తాడంట. అన్న లేట్ చేసే కొద్దీ మీకే లేట్, ముందే చెప్తాన్నా, మీ ఇష్టం. ఎంపైర్కి చెప్పకుండా పోతే అలానే ఉంటుంది. మరి నా ఎంపైర్ చెప్పాలన్నా, నా నాగేంద్ర అన్న మీరు వెళ్ళేటప్పుడు నా మీరు గ్రీస్ లాంటి బయటకు వెళ్ళేటప్పుడు ఎంపైర్ చెప్పిపోవాలన్నా, ఓకేనా? నాగేంద్ర బాబు ఎన్న తిరిగాడు, ఎన్నిపోటు పొడిచాడు బాలయ్యన్న, ఎన్నిపోటు పొడిచిన బాలయ్యన్న నాగేంద్ర బాబుకు. అన్న నెక్స్ట్ మ్యాచ్ కూడా ఉన్నది అన్న, నాగేంద్ర బాబు డిసప్పాయింట్ అవ్వకండి. మ్యాచ్లో ఇలాంటివన్నీ కామన్, కోపం తెచ్చుకోవద్దని మా ముందే చెప్తాను. రన్ అవుట్ అయిన దానికి గ్రీస్ నబులుగు నో బాల్. ఫోరా నో బాల్ రూపంలో 4 వెళ్ళింది. ఇలాంటివన్నీ మ్యాచ్లో కామన్గా జరుగుతాయి. చీర తీసుకోవద్దండి మా, కూల్గా ఉండండి. నాగేంద్ర అన్న నవ్వుతానే ఉన్నా, నాకు ఇది కనిపిస్తుందిలే, కనిపిస్తుంది మా. గ్రీస్లోకి వస్తానే లోకేష్ 4 కొట్టాడు. కురంపల్లి వాళ్ళు చాలా చక్కగా ఫీల్డింగ్ చేస్తున్నాడు.
ఏమో నా మడ్డ గుడ్డు చేసి వచ్చాడు 4 రోజులు ఉన్నాయి. చైతు మిడిల్ వికెట్ తీశాడు. రివ్యూ ఎంపైర్ ఎందుకు రివ్యూ? ఎంపైర్ రివ్యూ ఎందుకో చెప్తే కదా. పిచ్చా సెకండ్ పిచ్చా చెప్తానులే. నా ఇంకా ఇక్కడ థర్డ్ తీసేసింది రాలానా? ఎంపైర్ డిసిషన్ అవుట్. ఏమన్నా చెప్తా చైతు చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ గుండాలు నెక్స్ట్ బ్యాట్స్మెన్ గుండాలు వచ్చాడు. నువ్వు కూడా నాగేంద్ర బాబు లాగా తిక్కిచాడలు చేద్దామా? ఆ మంచి ఏందో తెలియజేశాడు. తప్పంతా నాగేంద్ర బాబుదే, ఎవరు ఏం చేయలేరు. గుండాలు 6 కొడితే వాళ్ళ తమ్ముడు సాయి బోండాలు వైడ్. ఓకే క్రీస్ లేక ప్రభు వచ్చాడు. బోండాలు ఇక్కడ అందరూ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు మా. నో బాల్ ఫ్రీ హిట్. మా బ్యాట్స్మెన్ ముందే చెప్తానా, బయటికి వెళ్ళేటప్పుడు ఎంపైర్స్ చెప్పి వెళ్ళండి. వైట్ బాల్ ఫ్రీ హిట్. అలానే ఉంటుంది ఫ్రీ హిట్. గుండాలు కొడితే బోండాల్లాగా అయిపోవాలి వాళ్ళు. గుండాలు 6 రూపంలో బోండా చేసినాడు బాలు. గుండాలు స్టేజ్ కానీ దాటిపోయింది మా. నువ్వు కొట్టేదాలకు మీ నాయన ఏం పెడతాడో ఏమో నీకు. అబ్బా ఏమున్నావు నాయన నువ్వు నీ ఆకారము. అబ్బా బ్యాట్ ఏం పడినావు నాయన. గుండాలు స్మైల్ వావ్. మా పిల్లని కొంచెం ధైర్యం చెప్పండి. మొదట ఎవరు బాగా చక్కగా బౌలింగ్ చేశాడు. ఆ మంచి గుండాలేడికి తడబడుతున్నాడు బౌలర్ కానీ ఆ మనిషి ఆగట్టున్నాడు ఆయన. మంచికి బ్యాటరీ కెమెరా చిన్నగా పోదు పడిపోద్దా. వైడ్ ఓడ అన్నదర పరుగు. బాబు పెట్రోల్ ఫాస్ట్గా అండి బామ్మ మంచితాకి అట్టని కింద పడేసేవదే. చైతు చాలా చక్కగా బౌలింగ్ చేసి అలానే బాల్ కూడా అలానే పట్టాడు. డీజే గుండాల్ చైతు చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. డాట్ బాల్. వావ్ ఎక్కడ నేర్చుకున్నావు మా బౌలింగ్ నువ్వు? మా ఊరు వాళ్ళకి చెప్పు నాయనా. 4 మీ చిరునవ్వు
నడక వావ్ నైస్. ఎలా ఉంది బాబు గుండాల్? స్కోర్ బోర్డ్ 7 ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ బోర్డ్ 91, 4 వికెట్లు కోల్పోయారండి. గోండాలు గ్రీస్లో ఉంటే బౌలర్లకు తడబడుతున్నారు మా. ఏం తిని వచ్చినానైనా నువ్వు? మనిషి ఆకారం చూసే ఇది కదా ఉండేట్టున్నావు, గుట్ట కట్ట, యాదగిరి గుట్ట కట్టున్నావు నాయనా. బౌలర్ సాయినా? శివసాయి అంటమ్మా బౌలర్. కామెంట్స్లో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి మా. అందరూ మామూలుగానే మాట్లాడుతూ అంటారు, ఇక్కడ మనుషులు పట్టించి మాట్లాడతారులే. నాయన అన్న మెయిన్ నువ్వేను అన్న, అక్కడ ఏం మాట్లాడుకోవద్దండి. ఓ ఈ విధంగా చెప్పింది మీకు. నాయంద్రన్న దయచేసి అరుచుకోవద్దండి మీరు. ఎందుకు నా అరు సౌండ్ అవుతావు, పొల్లు కనిపిస్తానయ్యే. ఫీల్ అవద్దండి మా. ఎక్స్ట్రా బైస్ రూపంలో 4 వచ్చాయి. అన్న 4 లేదా? 2Dనా? ఓకే. శివసాయి చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు, అలాగే గోండాల్ బ్యాటింగ్ అలానే ఆడుతున్నాడు. నో బాల్. అలానే ఎగస్ట్రా పరుగులు. నో బాల్. ఫ్రీ హిట్. ఫ్రీ హిట్ ను గుండాలు ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి. 6-4. 6-4 గుండాలు. డీజే గుండాలు. గుండాలు చాలా చక్కగా ఆడాడు. 6 గుండాలు ఫ్రీ 6గా ఉపయోగించుకున్నాడు. అందుకోసమే అతని పేరు గుండాలు అని పెట్టామండి. మంచి చెప్తాను స్కోర్ చూడ ఉన్న కొట్టింటారు. మా అక్కడ ఎవరు? మా బండి నుంచే బాగుమా. ఫీల్డర్స్కు అడ్డం రాకండి. ఎల్లంపల్లి బీటింగ్ వాళ్ళు 100 క్రాస్ చేశారు. అందరూ క్లాప్స్ కొట్టండి మా. బీటింగ్ వాళ్ళు క్లాప్స్ కొట్టండి మా. అక్కడ కూర్చొని ఏం చేస్తాను కెప్టెన్ నరేష్ బాబు. గుండాలి స్టార్ట్. బండి చాలా చక్కగా క్యాచ్ పట్టాడు. గుండాలి వెన్ను తిరిగాడు. గుండాలు ఉన్నంతసేపు బౌలర్లకు చుక్కలు చూపించాడు మా. ఒక గుట్టా కట్ట పెట్టినాడు కాలు వికెట్స్కు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ మహేష్. అక్కడ ఎల్లంపల్లి బీటింగ్ వాళ్ళు చాలా ఎక్కువ వల్ల చేస్తారమ్మా, కొంచెం అదుపులో ఉండండి. స్కోర్ 100 దాటిందనా? గుడ్ బౌలింగ్ మా శివసాయి. శంకర్ మామ నువ్వు బయటికి పోల్సిందిగా కొడుతున్నావు. నువ్వు కానీ మామ శ్రీరామ్ మామ బయటికి పోతే మంచిది, లేకపోతే బాధలు పడి తగిలితే మీ టైం బా.
8 ఓవర్లు కంప్లీటెడ్. స్కోర్ బోర్డ్ 104, లాస్ ఆఫ్ 5 వికెట్స్. 104 ఎక్కారు మా ఎల్లంపల్లి బి టీం వాళ్ళు. 104 ఎక్కారు. ఉయ్ ఉయ్ రై రై. బౌలింగ్ మా అతని పేరేం పేరు బౌలర్నే నవీన్. అడ్డ పేరు చెప్పొద్దండి మా, రియల్ పేరు చెప్పండి. నవీన్ అంటలే. ఓకే ఓకే చెప్పారులే. గుట్లో వాళ్ళు భలే ఫాస్ట్గా ఉన్నారు మా. ఇతను మాట్లాడుతూ కూడా చాలా చక్కగా క్యాచ్ పట్టాడు. నోబాల్ అండి మా ఎంపైర్ నోబాల్ చెప్పాడు. లోకేష్కి చాలా అదృష్టం ఉందంట. గ్రీస్ నోప్ అంట. ఆర్గ్యూ నో ఆర్గ్యుమెంట్స్. ఫ్రీ హిట్. లోకేష్ ఫ్రీని ఎలా ఉపయోగించుకుంటాడో చూద్దాం. బాల్ 4 కల్లా పోతుంది. దాని వెంట వాడు తరుణ్ కుమార్ పరిగెత్తాడు. 4 చాలా చక్కగా ఆపాడండి అతను. గుడ్ రన్నింగ్ మా. ఇక్కడ ఫీల్డింగ్ చాలా మిస్ చేస్తున్నారు కూరంపల్లి వాళ్ళు. ఫస్ట్లో 3 ఓవర్స్ బాగా ఫీల్డింగ్ చేశారు. చాలా చక్కగా బ్యాటింగ్ చేశాడు. అలానే శివ చాలా చక్కగా ఫీల్డింగ్ చేస్తున్నారమ్మా ఇక్కడ లెగ్ సైడ్. మహేష్ అవుట్. నవీన్ చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. బ్యాట్స్మెన్ నేమ్ ముద్దల్ బాబు. ఒక బాల్ బయట కొడితే ఒక ముద్ద ఫ్రీ అంటమ్మా. బెల్లం ముద్ద సంక్రాంతికి ఆఫర్. ఒక 6 బయట కొడితే బెల్లం ముద్ద ఆఫర్. ఏం ముద్ద? బెల్లం ముద్ద. మా ఎల్లంపల్లి బీటింగ్ వాళ్ళు వాటర్ తాగి ఫాస్ట్గా గ్రౌండ్లోకి వచ్చి మ్యాచ్ అయిపోతాని ఫీలింగ్ నిలడుకోండి మా. కూరంపల్లి వాళ్ళకి లేట్ అవుతుంది. ముందే చెప్తాను, వాటర్ తాగి ముందుగానే వచ్చేయండి గ్రౌండ్లోకి. వైట్ బాల్. అదన్నారు ఎంపైర్. ఆ రాయి తగిలింది, ఏం చెప్తారు? సింగిల్ రానా? వైడ్ ప్లేస్ సింగిల్ రాడ్. ఓకే మా ఎంపైర్. ఎంపైర్లు చాలా చక్కగా చేస్తున్నారు మా. గాల్లో బంతి మిస్ అయింది. లోకేష్ మళ్ళా లైఫ్. ఏం నవ్వుతాను బాబు. ఏ వసీమాయ్ డాట్ బాల్. చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నారు కూరంపల్లి వాళ్ళు. స్కోర్ 9 ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ 113, లాస్ ఆఫ్ 6 వికెట్స్.
4 చా మిస్ హ్యాట్రిక్ ఫోర్స్ ఒకటి కొడితే హ్యాట్రిక్ 4 అంటమ్మా. దానికన్నా ఆఫర్ పెట్టాడు ప్రభుకుమార్. గుండాలు ఆఫర్ థమ్స్ అప్ హ్యాట్రిక్ 4 కొడితే 6 ఆఫ్ 4 డీజే గుండాలు 6 ఆఫ్ 4 మా రాజు బయట పోమా ఆర్గనైజర్. హ్యాట్రిక్ 4 మిస్ అయ్యారు, 6 మిస్ అయ్యాడు. స్కోర్ చెప్పా వాళ్ళు మించిందా. లోకేష్ అవుట్ అయ్యాడు, రన్ అవుట్. రిటైర్మెంట్ ఇచ్చినారు ఇంకా అయిపోయింది రా చూడరా. మ్యాచ్ ముగిసే సమయానికి స్కోర్ బోర్డ్ 127 లాస్ ఆఫ్ వెళ్ళిపోయారా. ఎన్ని 7 వికెట్స్. కుయిరంపల్లి వరకు టార్గెట్ 128. ఎల్లంపల్లి బీటింగ్ వాళ్ళు గాన్లపల్లిని క్రాస్ చేశారమ్మా. ఒక్క పరుగు. ఎల్లంపల్లి బి కెప్టెన్ క్లాస్ కొట్టించి మా అన్నర్తాన గాన్లపల్లిని క్రాస్ చేశారు. 100 క్రాస్ చేసి మళ్ళీ గాన్లపల్లిని కానీ క్రాస్ చేశారు. డీజే గుండాలు 12 బాలాజీకి థమ్స్అప్ చెప్పా ఆఫర్ చెప్పావు బాబు. ఫీలింగ్స్ తొందరగా సెట్ చేసుకోండి ఓకేనా. ఎంపైర్స్ వాటర్ తాగాలంటే తాగేసి ఫాస్ట్గా నిలబడుకోనమ్మా. అవుటర్స్ బయటికి రండి. డీజే గ్రౌండ్ బయటికి రండి బాబు. డీజే వాడు చెప్తే మళ్ళీ అట్లే పోతాడు రావుడు. బండి లేపు చూద్దాం అయితే. చప్పట్లు కోయారే కోయ్
ఒక్క నిమిషం అవ్వకండి బా, స్కోర్ రావాలా. ఏ స్కోర్ మళ్ళా కొట్రా, స్కోర్ రావడంలే స్కోర్ రాలేదు మామ. స్కోర్ ఎవరు రాసాను చెప్పు మామ, అడుగు మామ. పీరాబాయ్ చేపలు పడతాడు, అది 4 గా వెళ్తుంది. ఎల్లంపల్లి బిల్డింగ్ వాళ్ళు చేపలు చాలా బాగా పడతారు. మా ఎక్కడ నేర్చుకున్నారు మా చేపలు పట్టేది? వావ్, ఫ్రైట్ ఉన్నదని చెప్పి. బ్యాటింగ్ చాలా చక్కగా ఆడుతున్నాడు, అలానే ఫీల్డింగ్ కూడా అలానే చేస్తున్నారు. స్కోర్ ఎవరు వేయడం లేదమ్మా. ఓకే, ఇప్పుడు వస్తుంది. ఫస్ట్ ఓవర్ కంప్లీటెడ్, స్కోర్ బోర్డ్ 9, లాస్ ఆఫ్ నో వికెట్. బౌలర్ గుండాల్ 2, సాయి కుమార్. గుండాలు వికెట్ తీస్తే ఇక్కడ 50 రూపాయలు బోండాలంటే మా గుండాలు 2. నా బయట మీరు గుట్లో గమ్మును కూర్చోండి నా. వైడు అవన్నీ ఎంపైర్ చెప్తారు నా, ఎందుకు నా మీరు చెప్పేదా? వావ్, వాట్ ఏ వండర్ఫుల్. సాయి కుమార్ చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. అలానే ఇక్కడ దారుండి ధర్మ ఆఫర్ ఇచ్చారు మా. వికెట్ తీస్తే 2 లీటర్స్ 2 లీటర్ల థమ్స్ అప్ ఫ్రీ. బౌలింగ్ మా సాయి. బంతిని రఫ్ ఆడిస్తున్న సాయి కుమార్. డాట్ బాల్. వాళ్ళ ఆయన ఏం పెట్టాను ఆయన, వాళ్ళ అన్న చూసే 6 వర్షం చూపించాడు, వాళ్ళ తమ్ముడు చూసే బౌలింగ్ అన్ని డాట్ చేస్తాడు. రాజన్న ఏం పెట్టినావు రాజన్న? బౌలింగ్ బౌలింగ్ ఏంది నాయన నీ రామాయణం చెప్పు. నవ్వితే ఏం చేయాలప్పా మేము, వాళ్ళకని మేము చెప్పినాంపా. నవ్వుతాండు అవన్నీ మాకు సంబంధం లేదు, మీరు చూసుకోవాలా. పసులేట్ సాయి కుమార్ ఓవర్ మేడ్ ఏం చేశాడు. 2 ఓవర్లు ముసే సమయానికి స్కోర్ బోర్డ్ 9. మా ముందే చెప్తాను మా, మేము మైక్లో మాట్లాడుతున్నాం. వాడిని అయినాడు ఈయన అయినాడు, వాడు బాల్ వేయలేదు అంటే మాకు సంబంధం ఇలా. ముందు ఎవరు పంపించినారు చెప్పండి, పోండి కామెంటరీ చెప్పండి. అన్నీ చెప్పిరే, ఇటుకు వచ్చినాక వాడు బాల్ వేయలేడు నవ్వుతాడు, మాకు అవసరం అవన్నీ. బౌలర్ మహేష్ బాబు, బౌలర్ అగ్గిబిట్టి మచ్చా. బౌలింగ్ వేయిన అగ్గిబిట్టి మచ్చా వచ్చాడు. చల్ మొదటి బంతిని సాయి 6గా ఉపయోగించాడు. శివసాయి అంటమ్మా, సారీ. శివసాయిని కూరెంపల్లి టీము 4 6లు కొట్టాలని కోరుకుంటాడు. మా ఏమన్నా ఆఫర్ ఉంది మా కూరెంపల్లిలో సాయికి? మంది బాట్లా 3 6లు కొడితే ఫుల్ బాటిల్ అంటమ్మా. బౌలింగ్ విల్ డిఫెన్స్, గుడ్ రన్నింగ్ గుడ్ రన్నింగ్. కూరంపల్లి ఇక్కడ స్టేజ్ దగ్గరికి ఒకరు రావాలి. రివ్యూలు అడగద్దని మబ్బు అవుతుంది, మళ్ళీ మీకే లేట్ అవుతుంది, ముందుగానే చెప్తాను. సలిగండి గుడ్ బౌలింగ్ మహేష్.
నో బాల్. ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు, అందుకోసం నో బాల్ చెప్పారమ్మా. వెనకల ఆర్గ్యూ. వార్నింగ్ వార్నింగ్. ఇక్కడ లెగ్గింపై నో బాల్ చెప్పారమ్మా, సారీ. గుడ్ బౌలింగ్, డాట్ బాల్. అగిపిటి మచ్చ బౌలింగ్ చక్కగా వేస్తున్నాడు. పేరే అగిపిటి మచ్చానా లేకపోతే వేరే పేరేమైనా ఉందా? బౌలింగ్ మా మహేష్ బాబు చాలా చక్కగా వేస్తున్నారు. డాట్ బాల్. చాలా చక్కగా డిఫెండ్ చేశాడు. సింగిల్ రన్, 3 ఓవర్లు అయిపోయేసరికి స్కోర్ బోర్డ్ 17, లాస్ ఆఫ్ నో వికెట్. బాబు లోకేష్, మేము కామెంటరీ మామూలే బాబు, నువ్వు మాతో మాట్లాడద్దు. బాల్ మిస్ అయినావు అనుకో 100 రూపాయలు ఫైన్ వేస్తారు నీకు, ముందే ఎత్తనా. ఆర్గనైజర్ ఇప్పించుకుంటాడు మళ్ళీ 100 రూపాయలు. నో బాల్. నో బాల్ ఫ్రీ హిట్. సాయి వేసిన 2వ ఓవర్లో ఫస్ట్ బాల్ నో బాల్. లోకేష్ ఫ్రీ హిట్ని ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి. లోకు గుడ్ ఫీలింగ్, గుడ్ డిఫెన్స్, గుడ్ బౌలింగ్. అబ్బా కురెంపులో ఏమి నిలబడినారు నాయన, గుట్టకాడ చక్కగా నిలబడినారు. వైడ్. వైడ్ చెప్పామండి. ఎంపైర్ మెయిన్ ఎంపైర్ చోటు. వాట్ ఏ బ్యాటింగ్, వాట్ ఏ డిఫెన్స్. అక్కడ మనోహర్ చాలా చక్కగా బాల్ బట్టి ఆ మంచికి గుండాలు టూకి బాల్ వేసాడు, మిస్ఫీల్డ్ వేసాడు. ఆ మంచికి మళ్ళీ వెనకాల ఏంది బాబు నువ్వు. చెప్తా ఉండు, అది కానీ చెప్తా ఉండు. ఇస్టింగ్ ఏమంటా ఓవర్ అయిపోతానే. శివసాయి, ఇక్కడ కూరెంపల్లిలో మీ వాళ్ళు హిట్టింగ్ చేయాలని కోరుతున్నారు. ఆర్గనైజర్ ముందే చెప్పాడు కామెంట్ చెప్పిన వాళ్ళకు. గుడ్ బ్యాటింగ్, గుడ్ ఫీలింగ్ మా ప్రభు గుండాల్. మాకు కురంపల్లలు కొంచెం 4 లైన్ బయటికి పోనమ్మా, ఎందుకు మా వాళ్ళని ఇబ్బంది పెడతావు. గుండాలు చాలా చక్కగా బాల్ పట్టాడు. అది లడ్డు బుద్ధి ఎక్కడ వచ్చింది మా అతనికి గుండాలకు. నో బాల్, నో బాల్ ఫ్రీ హిట్. లోకేష్ ఫ్రీ హిట్ని ఎలా ఉపయోగించుకుంటాడు చూడాలి. గుడ్ బౌలింగ్. నాయనా సాయి, మీ నాయన చెప్పినాడంటే నాయన పండగకు తునకలు 5 కేజీలు చెప్పినాడంటే ఇబ్బంది లేదులే నాయన. గుడ్ డిఫెన్స్. అక్కడ బాను బాల్ బట్టి గుండాల్ 2కి బాల్ వేసాడు. ఓవర్ కంప్లీటెడ్. స్కోర్ బోర్డ్ స్కోర్ వేరేసండ్రు
ఎన్నో బాల్ అన్న ఎంపైర్ రెంచే బాగుమా. 5th బాల్ ఏమైంది? డాటా సింగలా? ఎంపైర్ నా నువ్వెందుకు నా అక్కడ గ్రౌండ్లో పోతావునా? 5th బాల్ డాట్ 6th బాల్ 6 బాల్ 1 రన్. ఓకే 4 ఓవర్లు అయిపోయేసరికి స్కోర్ బోర్డ్ 23, లాస్ ఆఫ్ నో వికెట్. గ్రౌండ్లో ఏమో అక్కడ బాల్ కనపడలేదా? సంక్రాంతి శుభాకాంక్షలమ్మా అందరికి, చిన్నలకి పెద్దలకి. ఫీలింగ్ ఫాస్ట్ గా నిలబెట్టండి మా. అవుటర్స్ బయట ఉండాలి మా, కౌట్ బయట. సంసేకే బయట పో, అవుటర్స్ బయట పోవాలా. ఆర్గనైజర్ ఆ పక్క ఆఫ్ సైడ్ ఒక లైటు. వాళ్ళ కళ్ళకు ఎట్ట వస్తుందంటే కుందేలు ఏటకు పోతే ఉంటా చూడు. వండర్ఫుల్ షాట్ అమ్మా ఇది. 2 పరుగులు వచ్చే అవకాశం ఉంది. మా బాల్ కనబడుకుంటే లెగ్ ఎంపైర్ వచ్చి ఇక్కడ బ్యాట్స్మెన్ దగ్గర మొబైల్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేయండి. ఆ ఒక్కరు మెయిన్ ఎంపైర్ ఫ్లాష్ లైట్ ఆన్ చేయండి అమ్మా. గుడ్ బాల్. ఆర్గనైజర్కి వెళ్ళిపోయండి, అక్కడ లైట్ వేస్తానంట. ఫోక్సింగ్ లైట్లు వేస్తానమ్మా, ఆడండి. మ్యాచ్ 10 వరకు కూడా ఆడిపిస్తాం. వైట్ బాల్. కూరేం పిల్లలకి ఏం ఇబ్బంది లేకుండా లైట్లు పెడతానమ్మా ఇక్కడ. ఆర్గనైజర్ భయపడద్దండి, ఏం టెన్షన్ లేట్ అయినా ఒక 10 లైట్లు తెచ్చి ఆర్గనైజర్ రెడీ చేస్తాడంటమ్మా. ఓకే డన్. అక్కడ కెప్టెన్ చేపలు పట్టాడు. 4 రన్స్. కెప్టెన్ చేపలు పట్టేసి చార్మిల్గయ్యా. ఓకేనమ్మా, కుర్రంపల్ల లైట్లు పెడతాండ్రు. డాట్ బాల్. అబ్బా కుర్రంపల్లలో అనుకునేది సాధిస్తాను మా ఆర్గనైజర్ లైట్ పెట్టాడుగా చేసిరే లాస్ట్గా. వైట్ బాల్. మా స్కోర్ ఎవరేస్తాను ఇక్కడ. ఒక నిమిషం ఆగు, ఎవరైనా ఉన్నారా? ఏమో నేను చూడలా. 4 ఎంపైర్ ఎన్ని బాల్ అయినాయి? ఓవర్ అంటమ్మా. ఎన్ని బాల్ అయినాయి దీంట్లో? 3rd బాల్ ఏమైంది భయ్యా? 3rd బాల్ లిఖో భయ్యా. భయ్యా 3rd బాల్ నా ఒక్క నిమిషం ఆగన్నా అన్న, స్కోర్ వేలా అన్న. ఎంపైర్ కాసేపు ఆగు, 4 బాల్ వేలా ఆగు, 1 నిమిషం స్కోర్ వేలా ఆన్లైన్లో. బాబు ఏంది బాబు, ఏం మాట్లాడుతున్నావా? తెలుగు మాట్లాడినైనా నేనేం చేయనా నైనా నీకు? కామెంట్ చెప్పేది కానీ తప్పు అయిపోయింది నైనా నీకు. ఒక్క నిమిషం స్కోర్ వేయలేదంట్రా. అక్కడ మారుతి బయటికి వచ్చామ్మా. అరవింద్ నువ్వు కానీ వచ్చే వేసినాడా? ఏమామా
నా నూరన్నా ఇక్కడ పిలిచాను చూడు. అవుటర్స్ బయట ఉండండి. సోము బయటికి పో. బాల్ ఏమో భయ సౌండ్రు ఏమవుతుందో ఏమో నాయన. స్కోర్ ఆన్లైన్లో లేదు. ఎంతో అంత ఫస్ట్ బాల్ డాటా 6 ఓవర్లో ఫస్ట్ బాల్ డాట్, సెకండ్ బాల్ సింగిల్. కూండాలు మిస్ చేయడం వల్ల 4 పోయింది. ఫస్ట్ బాల్ డాట్ 6 ఓవర్. ఓకే 4 వేసేయి సరిపోతుంది. ఓకే 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 ఇప్పుడు ఏంటన్నా సరిగా వేసుకోమా. వాళ్ళు కూరేం పడాలి. ఇప్పుడు నన్ను కొడతాను, మీరు వేసుకొని దానికి ఏం చేద్దాం. డాట్ బాల్. వైట్ బాల్. అబ్బా ఏం కనిపిస్తుంది నాయన లైట్. వాళ్ళ తలకాయ కోటి కట్టండి. ఎంపైర్ కోటి, మెయిన్ ఎంపైర్ కోటి, లెగ్ ఎంపైర్ కోటి. నా కూరెంపల్లి చూడన్నా లైట్ అరేంజ్ చేశాడు. అగ్గిపిట్టి మచ్చ చాలా చక్కగా క్యాచ్ తీసుకున్నాడు అక్కడ. నెక్స్ట్ బ్యాట్స్మెన్ నేమ్ అన్నా కూరెంపల్లి. నా కళ్ళ చూడన్నా ఒకసారి. నెక్స్ట్ బ్యాట్స్మెన్ పేరు చెప్పన్నా. సాయినా. ఓకే ఎంతమంది సాయిలు ఉన్నారు బా కూరెంపల్లిలో. క్యాప్టెన్ అండి మా ఇక్కడ ఏ టీం అరేనా. క్యాప్టెన్ సాయికి 6 కొడితే ఫుల్ బాటిల్ తీపిస్తా అని చెప్పినాడు మా కూరెంపల్లి హరి. ఆయన హరేన్ అంట. హరేనా ఏ టీం మంచిగా ఫుల్ బాటిల్ 6 కొడితే ఫుల్ బాటిల్. ఏం పేరు దాని పేరు చెప్పండి. అబ్బా వచ్చినామంటే మలుకున్నాయి. ఫస్ట్ బాల్ సింగిల్ తీసినాడు. ఫుల్ బాటిల్ కోసము మలుకున్నాడు. ఏ రెడీ పెట్టుకోండి ఇంకా. అబ్బా లోకేష్ చాలా చక్కగా కొట్టాడు. ఫుల్ బాటిల్ పేరు వచ్చి మ్యాన్సనమ్స్ అంత బాలయ్య. మ్యాన్సనమ్స్ బాలయ్య. ఫుల్ బాటిల్ నేమ్. అబ్బా డాట్ బాల్. ఆగుమా ఎంపైర్ చేయబెట్టినా కానీ కొట్టేస్తాను ఎంపైర్ను. మొబ్బైనా ఇబ్బంది లేదులే. గుడ్ బాల్ మా కెప్టెన్ సాయి. ఏందో ఒకటి బేస్ అయ్యా ఆర్గనైజరు. ఏంది నీ రామాయణం మాకు పల్లాపులు చెప్పు. ఏం చేస్తాడు నువ్వు ముందు. అబ్బా గుండాలు టూ ఏం మరుగుతుంది నేను ఆ పక్క. అబ్బా కెప్టెన్ సాయి వచ్చినామంటే 6కి మళ్ళీనాడు బా. మ్యాన్సమ్స్ బాలయ్య రెడీ పెట్టుకోండి. బౌలింగ్ మా మనోహర్. డాఫా. డాట్ బాల్. 7 ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ బోర్డ్ 43. లాస్ ఆఫ్ 1 వికెట్. కెప్టెన్ సాయి కుమార్ ఆఫర్ మిస్ అవుతాడు మా. ఫుల్ బాటిల్ మ్యాన్సమ్స్ బాలయ్య అంట. మ్యాన్సమ్స్ గ్రీస్ లేక్ మహేంద్ర బాబు. మా ఎల్లంపల్లి బీటింగ్ కెప్టెన్ ఎవరు మా. కోర్ట్ లేక్ ఫోన్ ఎత్తుకొని పోకూడదని చెప్పానా లేదా. ఎట్టో ఒకటి బెయిని పోండి ఆయన. మబ్బులో ఏం చేస్తాము. అడుగుపో. నీలాంటి వాళ్ళు చాలా మంది విషయంలో నాయన.
నిన్ను కాదులే పోయి ఆయన ఈయన నీతో నీ మాట్లాడినా నేను మా వాళ్ళతో మాట్లాడుకున్నా నీకేమే నీలాంటి వాళ్ళు చాలా మంది చూసినాంనా ఇలాంటి వాళ్ళు కూడా బౌలింగ్ మా మహేంద్ర బాబు నువ్వు దిగిపోవాయి నా కెప్టెన్ బ్లాక్ డాగ్ అంట మా ఏందో కెప్టెన్ మాత్రమే అంట 6 కొడితే ఫుల్ బాటే అరేనా చెప్పినాడు గాల్లో పోంది అబ్బా సాయికి లైఫ్ వచ్చిరా నాయన ఫుల్ బాటిల్ మిస్ అయిపోకున్నా ఏం పేరు అంటే అది బ్లాక్ డాగ్ అంట బ్లాక్ డాగ్ ఫుల్ బాటిల్ వాడితో నాకేం లేరా నాయన వాడిని మా అబ్బా ఆ పక్క నరేంద్ర బాబు ఏమున్నాడు ఆయన నా సాయన్న 6 కొట్టిన బ్లాక్ డాగ్ అన్న ఫుల్ బాటిల్ నీకు ఇక్కడ అదివిడాలు కానీ ఉన్నారు నా ఇక్కడ సపోర్ట్గా డీజే గుండాలు బౌలింగ్ వెనకాల ముగ్గురు పెట్టుకొని నాయన ఫీలింగ్ పైలే నాయన వెనకాల వైడ్ ఫోర్ డీజే గుండాలు బెయినే ఉన్నాడా నాయన ఎట్ట అయిపోయింది ఎందుకు పామ బెయినే వాడు బౌలింగ్ ప్రభు కెప్టెన్ సాయి కుమార్కి ఎన్నికి 6 కొట్టేట్టుగా అవకాశం వచ్చింది బ్లాక్ డాగ్ అబ్బా గుండాలు బ్యాటింగ్ లో చుక్కలు చూపించాడు బౌలింగ్ లో చుక్కలు చూపించాడు ఆయన రాజన్న ఏం పెట్టినాడో ఏమో ఈ పిల్లోనికి అబ్బా కడుపు ఫుల్గా ఉంది నైనా నీకు హెల్తీ లేకుండా అందుకోసం అంత బాగున్నావు బౌలింగ్ మా బౌలింగ్ నా ఇక్కడ క్యాప్టెన్ అవుట్ అయిపోయాడా లేకపోతే ఇక్కడ మ్యాన్సమ్స్ ఫుల్ ఇదేందో కుర్సాద్ తెచ్చినారంటమ్మా చిన్నది క్వార్టర్ ఇక్కడ అనరా ప్లీజ్ అనరా ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి మా కూరంపల్లిలో అబ్బే గుండాలు దుమ్ము లేపుతాండి బౌలింగ్ అబ్బా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గుండాలు బౌలింగ్ మా గుండాలు అందుకోసమే నీ పేరు గుండాలు పెట్టింది వాళ్ళు మంచి గుండాలు ఒకటి ఆ బాల్ చూసే నీ గోలి గుండా ఒకటి ఉంది నాయన ఇట్స్ ఏ వైడ్ స్టార్ట్ చేసినాడు గేర్ వేసినాడు ఫస్ట్ గేర్కి వచ్చింది బండి వచ్చేది నాయన గేర్ వేసినాడు బండికే అబ్బా వచ్చాయి నైనా చెప్పినా గేర్ 2వ గేర్కి వచ్చింది గుండాలు 2 గుండాలు గేర్ వేసినాడు 2వ గేర్కి మళ్ళీ మా అబ్బా గేర్ మళ్ళా డౌన్ చేసినాడు ఓవర్ కంప్లీటెడ్ స్కోర్ బోర్డ్ బ్యాట్స్మెన్స్ ఓన్లీ 6 కొట్టాలంట మీ వాళ్ళు చెప్తాండ్రు రన్స్ వద్దంట అబ్బా ఈ మంచికి వచ్చినప్పుడు నుండి గేర్ వేసినాడు మా అబ్బా కీపర్ మంచోడు ఉన్నాడు బాల్ 4 పోదు నైనా అబ్బా
దీంట్లో నుండి మామ దీంట్లో సేవ్ చేసి ఈ మట్టికి మర్చిపోరు మా ఎల్లంపల్లి బీటీ వాళ్ళు. లాస్ట్ ఓవర్ చెప్పినా కదా నాయన ఆ మంచి బాల్ పట్టడని. ఎందుకు నాయన ఆ మంచి వెనకలు పెట్టుకునేది మీరు? క్యాచ్ పెట్టింటే ఆ మంచికి విరిగేట్ ఇంకోటి వచ్చేది. నాయన శివ నువ్వే చెప్పావు ఓన్లీ 6 కొట్టానని, మళ్ళా నువ్వు సింగిల్ తిరుగుతాడు నాయన. గుండెలు ఎక్కడున్నామా? నెక్స్ట్ ఓవర్ నువ్వే వేయాలంటమా? ఇక్కడ కెమెరామెన్ చెప్తాడు సిస్టమ్ లాస్ట్ ఓవర్ ఇదే వైడ్. పోనీలే గుండెలు ఈ మంచి ఉన్నాడు కదా ఇక్కడ సిస్టమ్, ఆ మంచికి నువ్వు ఒకవేళ బౌలింగ్ వెళ్ళంటమా? నువ్వు బలి నచ్చినావు అంట మంచికి, లడ్డు ముద్ద కట్టున్నావు అంటు నాయన నువ్వు. అబ్బా ఆ మనుబాయ్ బాల్ అంటే ఆడు పోతానే ఉన్నాడు, కనిపిస్తుందో లేదా? జాగ్రత్తగా ఉండండి ఆ ఊర్లో. చిన్నోడు గూరు కిరణ్ అంట 5 కోట్లు పెట్టి కత్తి చేపించినాడు. ఆ పిల్ల దొరికితే తెగ నరుగుతాడంటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆ ఊర్లో. ఎన్ని వాళ్ళేనమ్మా? ఫాస్ట్ కాంజీ వైట్ బాల్ నా మీరు పక్కమ్మా నా సీకే వైడ్ అండ్ 4 వైడ్ అండ్ 4 ఓకే నాట్ 4. ఈ మంచి గేర్లు ఈ మంచి 5 గేర్లు వేసాడు. అబ్బా ఆయన పిరా ఏం బాల్ పట్టినాడు ఆయన. పాయిలే చావలు పడ్డాడు ఎల్లమల్లి బీటీ వల్ల. ఆ మంచి క్యాప్టెన్ ఎక్కడున్నాడు చెప్పండి కనపాలా? కాదు నాయన ఏంది బాల్ పడతానో చావలు పడతాడు. ఇంకోటి దింగ అక్కడ. నాయన 9 రూపంగా బాల్ ఉన్నాయి నాయన, సెల్ నొక్కద్దు. వైట్ బాల్ ఈ మంచి 7 గేర్లు అయినాడు బాయ్ ఈ ఓవర్లో. 1 కాదు 2 కాదు 3 కాదు 7 గేర్లు అయినాడు. నేను ఇదేమో టిప్పరా నాయన. బై గుడ్ బాల్ వేసినాడు పో. మళ్ళీ 4వ గేరుకో